హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించి జనరల్ సైన్స్ అంటే ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనూ ఉంటుంది, అలాగే జనరల్ సైన్స్లోనూ కూడా ఉంటుంది. సపోజ్ ఏఎల్పికి వచ్చేటట్టయితే పేపర్ వన్లోనూ ఉంటుంది, పేపర్ టూలోనూ ఉంటుంది. టెక్నీషియన్లో ఒకటే పేపర్ కాబట్టి ఆ పేపర్లో డెఫినెట్గా ఈ 30 మార్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకైనా, ఆర్ఆర్బి గ్రూప్ డీకైనా, ఆర్ఆర్బి జేఈకైనా ప్రతి దానికి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఫిజిక్స్ అంటే జనరల్ సైన్స్ మీకు అసలు ఏ నాలెడ్జ్ లేదు అన్నా సరే నో ప్రాబ్లం. నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు ఒక పేపర్లో నోట్ చేసుకొని ఉంచుకోండి. నేను ఒక టాపిక్ వైజ్గా వెళ్తున్నా. ఎందుకంటే ఒక టాపిక్ నుంచి నేర్చుకున్నాం అంటే ఆ టాపిక్లో మీరు నేర్చుకునే బిట్ అనేది ఏదో ఒక షిఫ్ట్‌లో డెఫినెట్‌గా వస్తుంది. సో, అందువల్ల నేను టాపిక్ వైస్‌గా వెళ్తున్నా. అందులోను ఇది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ప్రీవియస్‌గా అడిగిన క్వెషన్స్ 2022లో గానీ, ఓవరాల్‌గా 21లో గానీ జరిగిన ఎగ్జామ్స్ యొక్క క్వెషన్స్ అవి దాటి వేరే క్వెషన్స్ అయితే ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. ఆ క్వెషన్స్‌ని అటు ఇటుగా మార్చి చేస్తాడు. ఆల్రెడీగా ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను. 10 బిట్స్ అయినయి. ఈరోజు 10 నుంచి రిమైనింగ్ కంటిన్యూ అవుతున్నాయి. ఇదే యూనిట్స్. మీరు అనుకోవచ్చు నేను స్లోగానే చెప్తాను. ఎవరైతే ఫాస్ట్‌గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మేబీ ఇది స్లోగా అవుతుంది అని అనుకోవచ్చు. మీరు స్కిప్ అయిపోయి వేరే వీడియోస్ చూసుకోవచ్చు. ఎవరైతే జీరో నాలెడ్జ్ అంటే నేను ఎలాగైనా ఆర్ఆర్‌బీ జాబ్ కొట్టాలి అని అనుకుని ఉంటారు కదా! వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. మీరు అలా పర్ఫెక్ట్‌గా ఒక్క దగ్గర నుంచి చూసుకొని ఒక పేపర్ మీద రాసుకొని మీరు ప్రిపేర్ అయితే రిమైనింగ్ అలా మనం 2, 3 వీడియోస్ తర్వాత మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఆల్రెడీగా ఫస్ట్ వీడియో అయితే అయింది. అది మన గ్రూప్‌లో టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టడం జరిగింది. సెకండ్ వీడియో. సో, 10 నుంచి కంటిన్యూ అవుదాం. ఆల్రెడీగా ఫస్ట్ వీడియో సంబంధించి ఏం నేర్చుకున్నాం అనేది కూడా చూద్దాం. ఫాస్ట్‌గా నేను చెప్తాను. చూద్దాం. ఇక్కడ ఏమడిగారు? ది కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏంటి అని అడిగారు. కిలోవాట్ హవర్. ఓకే. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి వోల్ట్ పర్ యాంపియర్. ఓకే. రెసిస్టెన్స్ ఈక్వివలెంట్ అనమాట. రెసిస్టెన్స్ ఈక్వివలెంట్ ఏంటి అంటే వోల్ట్ పర్ యాంపియర్ అకార్డింగ్ టు ఓమ్స్‌లో. ఓమ్స్‌లో ఫార్ములా ఏంటి అంటే వి ఈక్వల్స్ టు ఐఆర్. వికి అంటే వోల్టేజ్, ఐ అంటే కరెంట్, ఆర్ అంటే రెసిస్టెన్స్. ద ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ఏ యూనిట్ ఆఫ్ ది వోల్ట్ పర్ యాంపియర్. ఇక్కడ వోల్ట్ పర్ యాంపియర్ అంటే ఏంటి? రెసిస్టెన్స్. సో, ఇది రెసిస్టెన్స్ అనమాట. సో, వర్క్‌కి యూనిట్ ఏంటి? వర్క్‌కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్‌మెంట్. ఇది రాసుకోండి మీకు డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కరెంట్‌కి వోల్టేజ్ బై రెసిస్టెన్స్, ఛార్జ్‌కి కరెంట్ బై టైమ్. ఓకే. ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓమ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? వోల్టేజ్. నెక్స్ట్ క్వెషన్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అంటే ఏంటి? ఓమ్ మీటర్. గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ అంటే ఓమ్. రెసిస్టివిటీ అంటే ఓమ్ మీటర్. గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ 25 ఆగస్ట్ 2022లో జరిగిన ఎగ్జామ్‌లో ఈ క్వెషన్ అయితే అడిగారు. అండ్ న్యూటన్ ఈజ్ ఎ యూనిట్ టు మెజర్స్. న్యూటన్ అంటే ఏంటి? ఫోర్స్ అనమాట. ఇక్కడ కిందన చూడండి పవర్ యూనిట్స్ ఏంటి? వాట్స్, ఫోర్స్ న్యూటన్, ప్రెజర్ పాస్కల్, రెసిస్టెన్స్ ఓమ్. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ వాజ్ నేమ్డ్. అంటే సపోజ్ ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? హెర్ట్జ్. సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఎవరి పేరు మీద పెట్టారు అని అడుగుతున్నారు. హెన్రిచ్ రోడాల్ఫ్ హెర్ట్జ్. ఓకే. అతని పేరు మీద పెట్టడం జరిగింది. ఎప్పుడు? 19th సెంచరీ. ఏ ఇయర్‌లో పెట్టారని కూడా అడగొచ్చు క్వెషన్. సో, 1920. సో, ఇక్కడ క్వెషన్ అడిగారు. వర్క్ డన్ బై ఎ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ఆబ్జెక్ట్ అని. సో, సమ్ యూనిట్స్ కానిది ఏంటి అని అడిగారు. సో, ఆన్సర్ వచ్చేసరికి కేజీఎం పర్ సెకండ్ స్క్వేర్. ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో, మాస్ అంటే కిలోగ్రామ్స్‌లో వస్తుంది. యాక్సలరేషన్ స్పీడ్ అనమాట ఇది. సో, ఆన్సర్ ఏంటంటే కిలోగ్రామ్ మీటర్ సెకండ్ హోల్ పవర్ ఆఫ్ -2. కిలోగ్రామ్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 11th నుంచి ఈ క్వెషన్స్ కొంచెం చూద్దాం. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్‌కి యూనిట్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో, టెంపరేచర్ యూనిట్ కానిది ఏంటి అంటే పాస్కల్. పాస్కల్ ఈ దేనికి యూనిట్? ప్రెజర్‌కి యూనిట్. ఫారెన్‌హీట్ అయినా, సెల్సియస్ అయినా, కెల్విన్ అయినా టెంపరేచర్‌కి యూనిట్స్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఈజ్. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఇందాక మనం ప్రీవియస్‌గా చూసాం. రెసిస్టెన్స్‌కి అయితే ఓమ్స్, రెసిస్టివిటీ అయితే ఓమ్ మీటర్. ఇక్కడ అదే ఇచ్చారు. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్
Resistivity is ohm meter. The commercial unit of electrical energy is, so the commercial unit of electrical energy is kilowatt hour. చూడండి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో కొంచెం చేంజ్ చేసి రిపీటెడ్గా క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు. అండ్ 1 kilowatt hour or a unit of amount of electrical energy that will be spent in an hour or in a circuit by an instrument of 1000 watts of power. అంటే 1 kV అంటే 1 × 1000 ఇంటూ వోల్ట్స్ అనమాట. దాన్ని 1000 వాట్స్ ఆఫ్ పవర్ అనమాట. 1 kilowatt hour ఈక్వల్స్ టు ఫార్ములా కూడా అడగొచ్చు, 3.6 × 10⁶ జౌల్స్. ఒక యూనిట్కి ఎన్ని కిలోవాట్ హవర్ అని అడగొచ్చు, లేదంటే ఒక యూనిట్కి ఎన్ని జౌల్స్ అని అడగొచ్చు. ఒక యూనిట్కి ఎన్ని జౌల్స్, 3.6 × 10⁶ జౌల్స్, లేదా 1 kilowatt hour. నెక్స్ట్, ది అమౌంట్ ఆఫ్ రేడియేషన్ బీయింగ్ ఎమిటెడ్ బై ఏ radioactive material is measured by using the conventional unit. సో పవర్ అనమాట అది, అంటే అది వాట్. రేడియో యాక్టివ్ మెటీరియల్ సంబంధించి అంటే మన మీటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో వాట్ సంబంధించి ఉంటుంది. ఇక్కడ అదే ఇచ్చారు. ది అమౌంట్ ఆఫ్ రేడియేషన్ బీయింగ్ ఎమిటెడ్ బై ఏ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఈజ్ మెజర్డ్ ఇన్ క్యూర్. ఇట్ ఈస్ ద ట్రెడిషనల్ యూనిట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అండ్ షోన్ ఇన్ యాక్టివిటీ ఆఫ్ ది 1 gram of pure radium and is equal to 3.7 × 10⁻10 disintegrations by second. సో మీరు రేడియో యాక్టివ్ మెటీరియల్ అనగానే మనకి వాట్స్ గుర్తు రావాలి. అండ్ వాట్ ఈస్ ద మెజర్డ్ ఇన్ జౌల్స్. జౌల్స్ మనకి రెండు గుర్తు పెట్టుకోవాలి, ఒకటి ఎనర్జీ, రెండు వర్క్. ఇక్కడ ఎనర్జీ మరియు వర్క్ అయితే జౌల్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెజర్స్ మనం జౌల్స్లో మెజర్ చేసేది, ఎనర్జీని జౌల్స్లో మెజర్ చేస్తాం, వర్క్ని జౌల్స్లో మెజర్ చేస్తాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫిజికల్ క్వాంటిటీస్ ఇవన్నీ కూడా. ఎనర్జీ అండ్ వర్క్ జౌల్స్. వెలాసిటీ అంటే స్పీడ్, అంటే వెళ్ళేది అనమాట. అది మీటర్ పర్ సెకండ్, ఎంత దూరం వెళ్తుంది, ఎన్ని మీటర్స్కి ఎన్ని సెకండ్స్కి వెళ్తుంది అనేది. ఫోర్స్ అంటే మనం ఫోర్స్ అప్లై చేసేది, అది ఎందులో మనం మెజర్ చేస్తాం అంటే న్యూటన్స్లో మెజర్ చేస్తాం. పవర్ ఎన్ని వాట్స్ ఉంది అని అంటాం, ఎంత పవర్ ఉంది అని అడుగు, ఎన్ని వాట్స్ ఉంది అని అడుగుతాం. అలాగే ప్రెజర్ ఎంత పాస్కల్, వేవ్ లెంత్ యాంగ్స్ట్రామ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. వర్క్ అండ్ పవర్ వచ్చేసరికి జౌల్, వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్, ఫోర్స్ న్యూటన్, పవర్ వాట్స్, ప్రెజర్ పాస్కల్, వేవ్ లెంత్ యాంగ్స్ట్రామ్. ఓకే. హెన్రీ పర్ మీటర్ ఈజ్ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ప్రిమిబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్, మ్యాగ్నెటిక్ ప్రిమిబిలిటీ హెన్రీ పర్ మీటర్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్స్. లైట్ ఇయర్. మనకు లైట్ ఇయర్ అంటే ఏంటి? మ్యాక్సిమం మన లైట్ ఇయర్ అని రాగానే మనకు మెయిన్ గుర్తొచ్చేది ఏంటి అంటే డిస్టెన్స్ గుర్తు రావాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనకు సూర్యుడి నుంచి భూమికి కొలిచే పద్ధతి అనమాట అది ఎర్త్. అంటే ద లైట్ ఇయర్ ఈజ్ మెజర్మెంట్ ఎట్ ఏ డిస్టెన్స్. ఏ లైట్ ఇయర్ ఈజ్ ఎ డిస్టెన్స్ దట్ బీమ్స్ ఆఫ్ లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ సింగిల్ ఎర్త్ ఇయర్ ఆర్ 6 trillion miles. 1 light year is equal to 9.461 into 10⁻12 kilometers. Another unit of a distance are 1 per second అనమాట, 3.26 light years. అలాగే 1 astronomical unit equals to 1.496 into 10⁻11 meters. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, 2-3 సార్లు రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. లైట్ ఇయర్ అనేది యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ అనమాట అది. అండ్ నెక్స్ట్ లైట్ ఇయర్ ఈజ్ యూనిట్ ఆఫ్, ఇక్కడ కూడా సేమ్ అడిగారు క్వశ్చన్, డిస్టెన్స్ అది జేఈలు అడిగారు. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ కాల్డ్. ఇప్పుడు సపోజ్ మనకి సైట్ ఉండేటప్పుడు మనం లెన్స్ పెట్టుకుంటాం. ఆ లెన్స్ని మనం ఏ విధంగా పవర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామని అడిగారు. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ పవర్కి ఏంటి అంటే ఆన్సర్ డయోపెట్ర. అంటే ఇక్కడ మనకి పవర్ సపోజ్ ఎంత డయో ఉండాలి, ఎంత ఇది ఉండాలి అని అంటారు. పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటి అంటే ద ఇన్వర్స్ ఆఫ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ లెన్స్. అంటే మనకి ఒక ఫోకస్ ఉంటుంది, ఆ ఫోకస్కి ఇన్వర్స్గా ఉండేదాన్ని ఒక లెంత్ ఉంటుంది, ఫోకల్ లెంత్, అదే పవర్ ఆఫ్ లెన్స్. సపోజ్ అది షార్ట్ సైటా, లాంగ్ సైటా, లేదంటే షార్ట్ లాంగ్ బోతా అనేది ఉంటుందన్నమాట, అదే ఫోకల్ లెంత్. ఇక్కడ
ద లెంత్ ఆఫ్ ది లెన్స్ ఎఫ్ ఇన్ మీటర్స్, దెన్ ఇట్స్ పవర్ పి ఈక్వల్స్ టు 1/f ఇన్ డాప్టర్స్. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ డాప్టర్స్ విత్ రిప్రజెంట్స్ బై డి. అంటే సపోజ్ ఇప్పుడు మనకి మినిమం 6/6 మనకు ఐ సైట్ ఉండాలి అంటే ఎంత డిస్టెన్స్, ఎంత మీటర్స్ అని ఉంటుంది. అన్ని మీటర్స్ తర్వాత సపోజ్ మనకి కొంచెం దగ్గరగా వెళ్ళి కనిపిస్తే ఇంత మీటర్స్. అంటే మనకి ఏదైతే స్టాండర్డ్ వాల్యూస్ ఉన్న మీటర్స్ మనకి ఏ లైన్స్ అయితే కనిపించట్లేదో దానికి బై ఫోకల్ లెంత్, అంటే ఎంత లెంత్‌లో నుంచి నీకు కనిపించట్లేదు అనేది ఆ లెంత్ అనేది తీసి ఆ పవర్ అనేది సెట్ చేస్తారు. ఇందులో మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మయోపియా, హైపర్‌మెట్రోపియా, ప్రెసోపియా. అంటే మయోపియా అంటే నియర్ సైట్‌నెస్, హైపర్‌మెట్రోపియా అంటే ఫార్ సైట్‌నెస్, అంటే లాంగ్ సైట్, షార్ట్ సైట్ అలాగనమాట. ఇది బోత్ అనమాట. ఇది ఓల్డ్ ఏజ్‌లో వచ్చేది. మయోపియా అంటే పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ది డిసీజెస్ కెన్ సీ ద నియర్ ఆబ్జెక్ట్స్. కొంతమంది ఏంటంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి, దగ్గరగా ఉన్నవి కనిపించవు. సో అలాంటి వాళ్ళకి ఈ మయోపియా అనే సైట్ అనేది ఉన్నట్టు వాళ్ళకి ఏ లెన్స్ యూజ్ చేస్తారో అని అడుగుతున్నారు. మ్యాక్సిమం సైట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కాన్కేవ్ లెన్సెసే యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ లెన్సెస్. అండ్ నెక్స్ట్ బైకులకి మనం షేవింగ్ చేసుకునేటప్పుడు మనం యూజ్ చేసుకునే మిర్రర్‌కి ఇది ఏ మిర్రర్స్ అంటే ఏ లెన్సెస్ యూజ్ చేస్తారంటే కాన్వెక్స్ మిర్రర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే. కాన్కేవ్ మిర్రర్ అంటే మనం ఒక మిర్రర్ ఒక వైపు నుంచి చూసేటప్పుడు రెండో వైపు కనిపించేది కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అంటే మనం ఒక వైపు నుంచి చూస్తే దానికి ఆపోజిట్‌గా వచ్చేది కాన్వెక్స్ మిర్రర్. ఓకే. నెక్స్ట్ ఫార్ సైట్‌నెస్ అనేది అంటే లాంగ్ సైట్ అనమాట. దానికి కూడా కాన్వెక్స్ లెన్సెసే యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ప్రెస్బోపియా. దీనికొచ్చేసరికి ఓల్డ్ ఏజ్‌లో అంటే వాళ్ళకి దగ్గరవి కనిపించవు, దూరవి కనిపించవు. అది ఫోకల్ లెన్స్ బట్టి బై ఫోకల్ లెన్స్ అనేది యూజ్ చేస్తారు. వాళ్ళకి బైనోక్లాక్ అంటే వేరే విధంగా లెన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ వెబర్స్. ఇది ఆల్రెడీగా ఎన్‌టీపీసీలో ఈ క్వెషన్ అయితే అడిగారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్ ఏంటంటే వెబర్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే డబ్ల్యూబీ, అంటే స్మాల్ డబ్ల్యూ స్మాల్ బీ. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఆప్షన్స్ అడుగుతారు. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ క్యాండిలా. క్యాండిలా యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చి లూమినస్ ఇంటెన్సిటీ. ఎస్ఐ యూనిట్స్ ఏంటి? లూమినస్ ఇంటెన్సిటీ. అండ్ నెక్స్ట్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. అసలు పవర్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఒక రేట్లో ఒక వర్క్ మనం చేసే పనిని, అంటే పనిని పవర్ అని అంటారు. ద యూనిట్ ఆఫ్ పవర్ ఇందాక మనం చదువుకున్నాం ఏంటి? వాట్. యాంపియర్ అంటే కరెంట్. వోల్ట్ అంటే వోల్టేజ్. కెల్విన్ టెంపరేచర్. వాట్ పవర్. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే డెఫినెట్గా ఒక బిట్ గ్యారెంటీ 1 మార్క్ మీకు వచ్చినట్టే. అందువల్ల నేను అన్నిసార్లు చెప్తున్నా. సో ఇక్కడ ద ఫిజికల్ పవర్ ఆఫ్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్స్యూమ్డ్ పర్ యూనిట్ ఆఫ్ టైం. సో ది పవర్ని మనం జౌల్స్ పర్ సెకండ్లో చేసుకుంటాం. అది యూనిట్స్ ఏంటంటే వాట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. 1 హెచ్పి ఈక్వల్స్ టు 746 వాట్స్. 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు 746 వాట్స్. ఇది 100 దగ్గర 1000 ఎగ్జామ్స్కి క్వశ్చన్ అడిగారు. 1 హెచ్పి ఈక్వల్స్ టు హౌ మెనీ వాట్స్ అని. సో 746 వాట్స్. ఇక్కడ చూసారా, మళ్ళీ సేమ్ అడిగారు. యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ నోన్ యాజ్. మళ్ళీ ఎన్నిసార్లు అడిగారు చూడండి, 4 టైమ్స్ అడిగారు ఒకే ఇయర్లో, ఒకే దగ్గరలో. యూనిట్ ఆఫ్ పవర్ ఈక్వల్స్ టు వాట్స్. అంటే ఆల్మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ మెజర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. సౌండ్ని ఏ విధంగా మనం మెజర్ చేస్తాం అని అడుగుతున్నారు. డెసిబల్స్. గుర్తుపెట్టుకోండి. పాస్కల్ అంటే ఏంటి? ప్రెజర్. జౌల్స్ వర్క్ ఆర్ ఎనర్జీ. డెసిబల్స్ అంటేసరికి సౌండ్ అనేది మనకు గుర్తు రావాలి. ఓకే. ద డెసిబల్ ఈజ్ ద యూనిట్ యూజ్డ్ టు మెజర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. ఇట్ ఈస్ ఆల్సో వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్స్ అండ్ కమ్యూనికేషన్స్లో మనం డెసిబల్స్ అనేది యూజ్ చేస్తాం. ఎన్ని డెసిబల్స్ ఉంటుంది, ఇన్ని డెసిబల్స్ అని. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. యూనిట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద సౌండ్. సేమ్ క్వశ్చన్. యూనిట్ యూజ్డ్ మెజరింగ్ ద సౌండ్స్ అంటే సేమ్ క్వశ్చన్ అటు ఇటుగా మార్చి ఇచ్చారు. సేమ్ డెసిబల్స్.
ఇక్కడ చూడండి హెర్ట్జ్ అనేది ఏంటి? ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. ఓమ్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ సంబంధించింది. వోల్ట్ అంటే ఏంటి? వోల్టేజ్ సంబంధించింది. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్? సబ్స్టెన్స్ మారింది ఇది కొంచెం. సో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ వచ్చేసరికి మోల్ అనమాట. ది మోల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది అమౌంట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే ఏంటి? వర్క్. రేట్ ఆఫ్ డూయింగ్ అండ్ ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేసరికి మనకు మోల్ గుర్తు రావాలి. ఇట్ కంటైన్స్ 6.022 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అదే టెస్లా అనేది దేనికి సంబంధించింది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది యూనిట్ టెస్లా. జౌల్ అనేది వర్కర్ మరియు ఎనర్జీ. లక్స్ అనేది ఇల్యూమినేషన్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్, అందుకే ఆప్షన్ వైజ్గా మీకు చెప్తున్నాను. టెస్లా అనేది ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, జౌల్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ, లక్స్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ illuminations. What is the SI units of amount of substance? Same question మళ్ళీని. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి? మోల్. SI యూనిట్స్ ఆఫ్ వెయిట్. వెయిట్ ఏంటి? వెయిట్ మనం ఎందులో కొలుస్తాం? యాక్చువల్గా మనం ఇంత బరువు ఉంది, ఎంత బరువు ఉంది? గ్రామ్సా, కిలోగ్రామ్సా, ఇది సంథింగ్ ఉంటుంది. సో మనకి యాక్చువల్గా ఇక్కడ మెజర్స్ SI యూనిట్స్ ఆఫ్ వెయిట్ అనేసరికి ఒక న్యూటన్స్ అనేది వస్తుంది. ఇక్కడ సీజీఎస్లోను లేదంటే డైమెన్షన్ ఫార్ములాస్ ప్రకారంగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ యూనిట్ ఆఫ్ మూమెంటమ్. యూనిట్ ఆఫ్ మూమెంటమ్ వచ్చేసరికి ఆన్సర్ కిలోగ్రామ్ పర్ సెకండ్ స్క్వేర్. అదే ఇక్కడ ఇచ్చారు, అదే కిలోగ్రామ్ పర్ మీటర్ సెకండ్. మూమెంటమ్ అంటే మూమెంటమ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. అండ్ నెక్స్ట్ యూనిట్ ఆఫ్ పవర్ ఇన్ ఇండస్ట్రీ ఏంటది? ఇండస్ట్రీస్లో పవర్కి యొక్క యూనిట్స్ ఏంటి అంటే హార్స్ పవర్. గుర్తుపెట్టుకోండి, మామూలుగా పవర్ యొక్క యూనిట్స్ వాట్స్, ఇండస్ట్రీస్లో వచ్చేసరికి హార్స్ పవర్. 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు 746 వాట్స్. అండ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్. ఎలక్ట్రికల్ ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి? కూలుమ్స్. ఇక్కడైతే ఇచ్చారు చూడండి, ఇది ఎన్నిసార్లు అడిగారు ఈ క్వశ్చన్. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఛార్జ్ ఈస్ కూలుమ్స్. సో ఎలక్ట్రికల్ ఛార్జ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ కరెంట్ ఇంటూ టైం. సో ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటి? ఇది చూడండి, మళ్ళీ ఇది ప్రీవియస్గా అడిగారు, మరలా అడుగుతున్నారు. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓమ్స్. అది అకార్డింగ్ టు ఓమ్స్లో ప్రకారంగా మనం చూసుకోవచ్చు. ఓమ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓమ్ అనేది దేనికి యూనిట్ అని అడిగారు అంటే ఒక క్వశ్చన్ని అటు ఇటుగా ఓమ్ అనేది దేనికి సంబంధించింది, రెసిస్టెన్స్ అనేది దేనికి సంబంధించింది, ఓమ్స్లో సంబంధించి అటు ఇటుగా దగ్గర దగ్గర ఇప్పటి వరకు ఒక 15 బిట్స్ అనేది చూసాం మనం. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, స్ట్రెస్కి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ PA Pascal. It is represented rho and 1 PA equals to 1 N/m square. SI యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. ఎలక్ట్రికల్ కరెంట్ యొక్క SI యూనిట్స్ ఏంటి అంటే యాంపియర్స్. ఇవి కూడా చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. I ఈక్వల్స్ టు Q/T అనమాట. ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ దేనికి సంబంధించింది అంటే టెస్లా. సెల్ఫ్ ఇండక్టెన్స్ దేనికి సంబంధించింది అంటే హెన్రీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిట్స్ ఏంటి అంటే వెబర్. నెక్స్ట్ ద యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఆన్సర్ ఏంటి అంటే వర్క్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ నో యూనిట్స్. ఇందులో యూనిట్స్ లేనిది ఏంటి అని అడుగుతున్నారు. సో రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ అనేది లేదు. నెక్స్ట్ యాంపియర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఛార్జ్ అనమాట. అండ్ నెక్స్ట్ గ్యాలాన్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద వాల్యూమ్. అంటే ఘనపరిమాణాన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ద గ్యాలాన్ ఈజ్ యూనిట్ టు మెజర్ ఆఫ్ వాల్యూమ్. గ్యాలాన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సింబల్ GAL. 1 gallon ఈజ్ ఈక్వల్స్ టు 3.7854 లీటర్స్. గుర్తుపెట్టుకోండి, 1 gallon ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడుగుతారు, ఎన్ని లీటర్స్ అని అడుగుతారు. 1 gallon ఈక్వల్స్ టు 3.7854 లీటర్స్. మరియు 1 ఇంపీరియల్ గ్యాలన్ ఈజ్ ఈక్వల్ టు 4.56
09 లీటర్స్ గుర్తుపెట్టుకోండి. గ్యాలన్ అంటే లీటర్స్లో కొలుస్తారు. ఓకే, గ్యాలన్ అనేసరికి మనకు లీటర్సే గుర్తు రావాలి. వాల్యూమ్ అని గుర్తు రావాలి. 1 గ్యాలన్ ఈక్వల్స్ టు 3.7854 లీటర్స్. అలాగే 1 ఇంపీరియల్ గ్యాలన్ ఈక్వల్స్ టు 4.5609 లీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.